కోర్టు సినిమా లవ్లీ కపుల్ శ్రీదేవి రోషన్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారా అంటే సోషల్ మీడియాలో మాత్రం అవును అని చెప్పేసి 90% పీపుల్ అందరూ కూడా అనుకుంటున్నారు. అవును, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, పీకల్లోతు ప్రేమలో ఉన్నారు, అందుకోసం అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా జంటగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది అంటే సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇది సర్వసాధారణం అన్నమాట. ఓన్లీ వీళ్ళ విషయం అని కాదు, ఇద్దరు ఒక హీరో ఒక హీరోయిన్ మళ్ళీ ఒక సినిమాలో చేసినప్పుడు, ఇంకొక సినిమాలో చేసినప్పుడు, లేకపోతే కలిసి బయట కనిపించినా, ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ట్రిప్కి వెళ్ళినా వాళ్ళు కలిసి కనిపిస్తే చాలు ఖచ్చితంగా ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు, డేటింగ్ చేస్తున్నారు, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విధంగా రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే మరి శ్రీదేవి రోషన్ ఇద్దరు కూడా నిజంగానే ప్రేమించుకుంటున్నారంటే ఆ ఒక విషయానికి మాత్రం డైరెక్ట్గా శ్రీదేవి ఒక క్లారిటీ మాత్రం ఇచ్చింది. సో ప్రజెంట్ అయితే బ్యాండ్ మేళం సినిమాతోని ఇద్దరు కూడా మళ్ళీ రాబోతున్నారనమాట. మార్చ్ 26కి సినిమా రిలీజ్ కాబోతుంది. అండ్ ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తూ ఉంటే భారీ బడ్జెట్లు పెద్ద సినిమాల కన్నా కూడా చిన్న సినిమాల మీద జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద సెట్లు కానీ, పెద్ద అమౌంట్ కానీ, పెద్ద డైరెక్టర్లు యాక్టర్లు కాకుండా కంటెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమాని మేము ఆదరిస్తాము అని చెప్పేసి జనాలు ప్రతి ఒక్క సినిమాకి కూడా, చిన్న సినిమాలకి వాళ్ళ సపోర్ట్ని తెలుపుతూ ఉన్నారు. రీసెంట్గా చూస్తూ ఉన్నాం, చిన్న సినిమాలు, చాలా సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యి ఆఖరికి అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంటున్నాయి. సో ఆ స్థాయి కూడా చిన్న సినిమాలు మంచి కంటెంట్తో వెళ్తూ ఉన్నాయి. మరి ఈ బ్యాండ్ మేళన్ సినిమా ప్రోమో కూడా అంటే టీజర్ కూడా చాలా మంచి ఆదరణ వచ్చింది. చాలా సరదాగా ఎంతో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో అయితే ముందుకెళ్ళింది అనమాట. సో అది చూసిన తర్వాత అందరికీ ఇంకా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సో ఆల్రెడీ వీళ్ళిద్దరి జంట కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కాబట్టి, సో నెక్స్ట్ రాబోయే సినిమా బ్యాండ్ మేళం కాబట్టి ఈ సినిమా మీద ఆటోమేటిక్గానే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మరి వీళ్ళిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా? ఇద్దరు కలిసి మళ్ళీ సినిమాలు చేస్తున్నారు, బయట కూడా కలిసి కనిపిస్తారు, చాలా క్లోజ్గా కనిపిస్తారు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అన్నమాట. సో ఈ విషయం పట్ల శ్రీదేవి ఒక క్లారిటీ ఇచ్చింది. మేము కోర్టు మూవీ చేయకన్నా ముందు నుంచి కూడా ఒక మంచి స్నేహితులం అన్నమాట. అంతకుముందే మాకు పరిచయం ఉంది. అంటే ఎప్పుడు మేము పరిచయం అయ్యాము, ఏ విధంగా పరిచయం అయ్యాము అనేది మాకైతే గుర్తుకు లేదు. బట్ ఇద్దరం కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా కలిసాము, అప్పటి నుంచి కూడా ఒక మంచి స్నేహితులుగా ఉంటున్నాము. సో ఈ విధంగా అనుకుంటున్నారు చాలామంది లవర్స్ ఏమో అని చెప్పేసి. ఆ విధమైనటువంటి ఫీల్ కానీ ఎలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు. ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మేము ఉంటాం, రారా పోరా అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. సో అంత మంచి క్లోజ్నెస్ అనేది మా మధ్యలో ఉంది. కానీ అంతకుమించి మీరు అనుకుంటున్నట్టు ప్రేమ కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. సో అదేవిధంగా బ్యాండ్ మేళన్ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్లో మాట్లాడినప్పుడు నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాయన అని చెప్పేసి చెప్పినటువంటి ఆ డైలాగ్, ఆ వీడియో కూడా చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోకి వీళ్ళిద్దరి జంటకి ముడి పెట్టేసి వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, లవ్ చేసి అంటే ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ అలాంటి రూమర్స్ అన్నిటికీ కూడా శ్రీదేవి ఒక చెక్ పెట్టిందని చెప్పేసి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది.